Good morning, children. Today we shall discuss something very interesting about creative writing. Mostly, creative writing comprises of discourses. There exist two types of discourses. One is major discourse and other one is minor discourse. Major discourse comprises 10 marks and minor discourse carries 5 marks. And every child has to attempt to write 2 minor discourses and 1 major discourse. And coming to textbook dependent major discourses, conversation is first and foremost major discourse which is to be attempted or written by the student. It is very easy. Coming to the creative writing major discourses, there are 2 types of major discourses: textbook dependent and textbook independent discourses. And I'm very much interested in average and below average students. Below average students కి ఇంగ్లీష్ లో ఎక్స్ప్రెస్ చేయడం చాలా ప్రాబ్లం అవుతుంది. అంత కరెక్ట్ గా సెంటెన్స్ ఫ్రేమింగ్, వర్డ్ యూసేజ్ ప్రాపర్ గా ఉండదు కనుక వాళ్ళకి మినిమం ఒక 10 మార్క్స్ కి 6 మార్క్స్ ఎలా తెచ్చుకోవాలో చెప్పాలనే ప్రయత్నం నేను చేస్తున్నాను. అయితే కమింగ్ టు మన టెక్స్ట్ బుక్ కాంటెక్స్ట్ డిస్కోర్సెస్ కి వచ్చేసరికి కన్వర్జేషన్, డిస్క్రిప్షన్, స్టోరీ, నరేటివ్, డ్రామా, స్క్రిప్ట్, ప్లే, ఇంటర్వ్యూ, కొరియోగ్రఫీ, ఈ డిస్కోర్సెస్ ని మనం చాలా బాగా దృష్టిలో పెట్టుకోవాలి. తర్వాత టెక్స్ట్ బుక్ డిపెండెంట్ డిస్కోర్సెస్ వచ్చేసరికి లెటర్ రైటింగ్, రిపోర్ట్, బయోగ్రఫీ, ఎస్సే, స్పీచ్. నో డౌట్ మనకు అందరికీ చాలా ఇన్ఫర్మేషన్, బుక్స్ చాలా బాగా మనకు దొరుకుతూ ఉంటాయి. మనకు ఐపాస్ ఉంది, అభ్యాస దీపిక ఉంది, అన్ని ఉన్నాయి. కాకపోతే మీరు ప్రాక్టీస్ చేయట్లేదు, ప్రాక్టీస్ టైం మీ దగ్గర లేదు, ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఫస్ట్ ఆ మెటీరియల్ చూడగానే ఒక టెన్స్ కి గురవుతున్నారు కనుక ఆ టెన్షన్ పడకుండా ఎలా రాయాలి అన్నది చిన్న టిప్స్ నేను చెప్తూ ఉంటాను, ఒక్కసారి దృష్టిలో ఉంచుకోండి. కమింగ్ టు కన్వర్జేషన్. ఈ కన్వర్జేషన్ రాసేటప్పుడు ఫస్ట్ మనము ఒక సాధారణ సింపుల్ లాంగ్వేజ్ ని యూజ్ చేసుకోవాలి. ఇది మన పేపర్ అయితే పేపర్ లో ఇక్కడ నుండి పేపర్ మొదలవుతే ఇక్కడ మార్జిన్ కొట్టేసి, ఇక్కడ నుండి కూడా మార్జిన్ కొట్టేసి, ఇక్కడ కన్వర్జేషన్ అని హెడ్డింగ్ పెట్టేసి బిట్వీన్ ఎవరు అంటే టెక్స్ట్ బుక్ క్యారెక్టర్స్ మధ్య కన్వర్జేషన్ రాస్తే, సే నిక్ అండ్ మదర్ మధ్య కన్వర్జేషన్ ఇచ్చారనుకోండి, నిక్ మదర్, హలో మామ్, ఫస్ట్ హాయ్ చెప్పడం, తర్వాత వాళ్ళు ఆన్సర్ చేయడం. హలో మామ్, గుడ్ మార్నింగ్ అంటే యా హాయ్, హలో డియర్ అని వాళ్ళ మదర్ చెప్పడం. అంటే చిన్న సంభాషణలతో మనము ఆ కన్వర్జేషన్ ని స్టార్ట్ చేయాలి. అక్కడ క్వశ్చన్ లో ఏ పాయింట్ పైన కన్వర్జేషన్ రాయమంటారో ఆ పాయింట్ ని దృష్టిలో పెట్టుకొని ఆ సంభాషణ మనము కంప్లీట్ చేయాలి. లాస్ట్ కి ఇక్కడ ఒక 6 ఎక్స్చేంజెస్ రాసుకున్నాలి. ఒక 5 to 6 ఎక్స్చేంజెస్ రాసుకున్న తర్వాత మళ్ళీ బాయ్, విల్ మీట్ ఆఫ్టర్ సమ్ టైమ్ అనో, లేకపోతే విల్ మీట్ ఇన్ ద ఈవినింగ్ అనో, విల్ మీట్ అట్ ద బెడ్ టైమ్ అనో అట్లా ముగించాలి. అంటే వీళ్ళు మదర్ అండ్ సన్ కనుక అట్లా రాయాలి. లేకపోతే ఫ్రెండ్స్ మధ్యనో లేకపోతే ఎవరి మధ్యనో అయితే యా విల్ ఫైండ్ అనదర్ టైమ్ టు మీట్, లెట్స్ టేక్ లీవ్ ఫర్ టుడే అని అట్లా కంప్లీట్ చేయాలి. కమింగ్ టు కన్వర్జేషన్, దీనికి టిప్స్ అయితే డిస్క్రిప్షన్. ఒకవేళ డిస్క్రిప్షన్ గురించి రాయాలి అని అనుకుంటే మీరు ఇంగ్లీష్ చాలా బాగా రాయగలుగుతారు, కొంచెం ఎక్స్ప్రెస్ చేయగలుగుతారు అంటే కనుక మీరు రాయొచ్చు. లేకపోతే డిస్క్రిప్షన్ వచ్చినప్పుడు వేరే ఆప్షన్ తీసుకోవడం మంచిది. ఒకవేళ అటెంప్ట్ చేస్తే కనుక ఎట్లా అటెంప్ట్ చేయాలి? Coming to description, when we discuss about any of the character, we shall use certain adjectives while writing description
అండ్ కమింగ్ టు ఒకవేళ మనకు నారాయణమూర్తి గారి డిస్క్రిప్షన్ అడిగినట్టయితే, Narayanamurthy, who was an ordinary boy with an extraordinary spark in his eyes, was born in Mysore, Karnataka, was a smartest boy in his class. అట్లా మనము ఎలాంగేట్ చేస్తూ ఇదంతా మెన్షన్ చేయవచ్చు. ఇంకా రాస్తూ ఏ కంటెక్స్ట్ లో ఆ క్వశ్చన్ అడిగారో ఆ కంటెక్స్ట్ కి సరిపడేటటువంటి కంటెంట్ తో కొద్దో గొప్ప ఇన్ఫర్మేషన్ చెబుతూ మనము ఆ డిస్కోర్స్ కంప్లీట్ చేసుకోవాలి. తర్వాత స్టోరీ విషయానికి వచ్చినట్టయితే, స్టోరీకి నరేటివ్ కి తేడా ఏంటి? స్టోరీకి నరేటివ్ కి తేడా ఏంటి? స్టోరీ హ్యాస్ ప్రాపర్ బిగినింగ్ అండ్ ప్రాపర్ ఎండింగ్, అండ్ అట్ ద సేమ్ టైం ఒక మారల్ కూడా మనము ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఎట్లా బిగినింగ్? వన్స్ అపాన్ ఎ టైమ్ దేర్ లివ్డ్ a man named Abel Merriweather. ఇట్లా అంటే డియర్ డిపార్టెడ్ లెసన్ మనకు అది డ్రామా స్క్రిప్ట్ ఉంది, దాన్ని స్టోరీ రకంగా రాయాలి అని అంటే కనుక మనము ప్రాపర్ బిగినింగ్ లో ఇన్ అ సిటీ కాల్డ్ సో ఆన్సర్ సిటీ ఏదైనా ఒక పేరు పెట్టేసి న్యూయార్క్, ఇన్ అ సిటీ ఆఫ్ న్యూయార్క్ దేర్ లివ్డ్ అ మ్యాన్ నేమ్డ్ ఎబెల్ మెరివెదర్. హీ హ్యాడ్ 2 daughters. అట్లా మనం మెన్షన్ చేస్తూ కన్వర్జేషన్ ని కానీ ఇంటర్వ్యూని కానీ లేకపోతే దేనైనా కానీ స్టోరీగా మార్చే అవకాశం ఉన్నది. అట్లా మనము ఈ రకంగా ప్రాపర్ బిగినింగ్, ప్రాపర్ ఎండింగ్, అంటే లాస్ట్ కి ఎండింగ్ కూడా he moved to another house leaving his family by marrying a woman అన్నట్టుగా అట్లా కంప్లీట్ చేయాలి. తర్వాత మారల్ ఏంటి అన్నది కూడా మనం అక్కడ మెన్షన్ చేయాలి. కమింగ్ టు నరేటివ్ కి స్టోరీకి తేడా ఏముంటుంది అని అంటే, ఇట్ వాస్ 9 o'clock in the morning, లేదా ఇట్ వాస్ నరేటివ్ అంటే ప్రాపర్ బిగినింగ్ కానీ ప్రాపర్ ఎండింగ్ కానీ ఉండదు. ఒక సన్నివేశాన్ని, ఒక సందర్భాన్ని డిస్క్రైబ్ చేయడమే నరేటివ్. ఇట్ వాస్ డార్క్ నైట్ అరౌండ్ 10 PM అట్లా స్టార్ట్ చేసి మన వర్షన్ ని మెన్షన్ చేసినట్టయితే అది నరేటివ్ అవుతుంది. మళ్ళీ అంటే సడన్ గా స్టార్ట్ అవుతుంది, సడన్ గా ఎండ్ అవుతుంది. అది మన స్టోరీకి నరేటివ్ కి ఉన్న తేడా. కమింగ్ టు డ్రామా స్క్రిప్ట్. డ్రామా స్క్రిప్ట్ లో రాయాల్సింది ఏంటి అనంటే, మనము క్యారెక్టర్స్ మెన్షన్ చేయాలి. తర్వాత ఏ క్యారెక్టర్ డైలాగ్ ఏంటి అది మెన్షన్ చేయాలి. మెన్షన్ చేస్తూ మనము అది కంప్లీట్ చేయాలి. అది డ్రామా స్క్రిప్ట్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. డ్రామా, ప్లే, నాటిక ఇవన్నీ ఒకటే. అంటే మనము స్టేజ్ పైన పర్ఫామ్ చేస్తే అది డ్రామా అవుతుంది. ఎలా పర్ఫామ్ చేయాలో మనం స్క్రిప్ట్ రాసుకుంటాం కనుక అది డ్రామా స్క్రిప్ట్ అని అనుకుంటాం. తర్వాత కమింగ్ టు ఇంటర్వ్యూ. ఇంటర్వ్యూలో ఏం చేస్తాము? ఇంతకు ముందు కన్వర్జేషన్ లోనేమో ఇన్ఫార్మల్ వేలో హలో, హాయ్ అట్లా చెప్తాం. ఇంటర్వ్యూలో కంపల్సరీగా గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ మేడం, రిపోర్టర్ కానీ మీరు కానీ గుడ్ మార్నింగ్ మ్యామ్, గుడ్ మార్నింగ్ సార్, మేడం గుడ్ మార్నింగ్ సార్, హౌ ఆర్ యూ,
So glad to meet you. It's been a very great pleasure talking to you, meeting you on this occasion అన్నట్టుగా అట్లా ఫార్మల్ గా మనం మెన్షన్ చేస్తూ ఫార్మల్ గానే ఎండ్ చేయాలి. అది ఇంటర్వ్యూ. తర్వాత కొరియోగ్రఫీకి ఒక సెపరేట్ వీడియో చేసుకుందాం మనము. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే అన్ని బుక్స్ లో మనకు స్క్రిప్ట్లు దొరుకుతున్నాయి. 1-2 సార్లు చూసేసి ప్రాక్టీస్ చేస్తే చాలా బాగా వస్తుంది.